తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గోపాలపురం మండలంలో శానిటేషన్ చేయడంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. డయేరియా బాధితులకు గోపాలపురంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉండటంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు వైద్యులు. గోపాలపురం మండలంలో డయేరియా కేసులపై మరింత సమాచారాన్ని ఇక గోపాలపురం మండలంలో డయేరియా కేసులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఇలా గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలంలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దీని మీద సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. ప్రస్తుతం మనం గోపాలపురం సిహెచ్సిలోనూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒక పక్క బెడ్లు సరిపోకపోయినా సరే ఆల్టర్నేటివ్గా బెడ్లు ఏర్పాటు చేసి రోగులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వైద్య సహాయాన్ని అయితే ఇక్కడ వైద్యులు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దరిదాపు 30 మంది దాకా డిశ్చార్జ్ చేయవలటం జరిగింది. మరికొంతమంది కూడా చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. సిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఈ డయేరియాకి కారణాలు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం ఎంతమంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు? మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 35 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారండి. ఇందులో ఒక 25 మెంబర్స్ వరకు రికవరీ వెళ్ళారు ఇంటికి. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు కంప్లైంట్స్ అందరూ జ్వరము, వాంతులు, విరేచనాలు అని చెప్పి చెప్తున్నారు మన దగ్గర. ట్రీట్మెంట్ ఏంటి సార్? మన దగ్గరికి ముందు నీరసంతో ఉన్న వాళ్ళందరికీ కూడా సెలైన్లు పెట్టడము, యాంటీబయాటిక్స్ అన్నీ అడిక్వేట్గా ఉంచుకుని ఎప్పటికప్పుడు ఇస్తున్నామండి. మన దగ్గర లేని ఏమన్నా ఉంటే కనుక అవుట్ సైడ్ పర్చేస్లో తెప్పించుకున్నాము. ఇంకా మనకి కొన్ని ఇంజెక్షన్స్ ఏమన్నా అవసరమైనవి ఉంటే అవి లోకల్గా ఉన్న హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడ నుంచి కూడా కొన్ని ఇంజెక్షన్ తెప్పించాము. పిహెచ్సిస్ దగ్గర నుంచి కూడా కొన్ని రప్పించుకున్నాము. ఎందుకంటే కొంచెం పేషెంట్ లోడ్ ఉన్నందువల్ల ఇంకా బెడ్స్ సరిపోకపోవడం వల్ల కొన్ని ఎక్స్ట్రాగా బెడ్స్ కూడా వేయించి వాటికి ఏదో విధంగా ఏ పేషెంట్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుని దానికి తగ్గట్టుగా ఎక్కడ లేకుండా స్మూత్గా రన్ చేసుకునేలా చేసుకుంటున్నాం. సార్, ఏంటి కారణం ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఫుడ్డా, వాటరా, ఏం కారణం అనుకుంటున్నారు? గతంలో కూడా డయేరియా కేసులు ఇదే విధంగా వచ్చినాయి ఇదే మండలంలో, ఎందుకని? అంటే ఇప్పుడు వచ్చే ఈ కేసెస్ ఫుడ్ కంటామినేషన్ అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇదొక కామన్ సోర్స్ ఉండాలా, ఆ విధంగా లేవు. స్కాటర్డ్గా మొత్తం ఈ మండలంలో అన్ని ఏరియాస్ నుంచి కూడా వస్తున్నాయి. లైక్ వేల్చింతలగూడెము, చిట్యాల, ఇలాగా పెద్దగూడెము, గోపాలపురం లోకల్ ఈ ఏరియాల్లో వస్తున్నాయండి. ఇది ఒక్క ఏరియాలోనే కాన్సన్ట్రేట్ కాకుండా స్కాటర్డ్గా మొత్తం ఏరియా అంతా కవర్ అవుతుంది. ఎక్కువగా శాతం వచ్చిన వాళ్ళందరూ మేము ఎక్కడ పనిచేస్తారని ఆక్యుపేషన్ అడిగినప్పుడు పొగాకు బేరం దగ్గర పనిచేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. లేదా వన్ వే అదర్ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్ పనిచేస్తున్నారు. పిల్లలకి ఇన్ఫెక్ట్ అయ్యి పేరెంట్స్ స్టేబుల్గానే ఉంటున్నారు. అలాగా మరి ఏం చేస్తున్నా అన్నది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. అంటే ఎవరికైనా ఉందా? అందరూ కూడా క్షేమంగానే ఉన్నారా? లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా రెఫర్ చేయడం అట్లాంటి కేసులు ఏమన్నా జరిగింది? ప్రస్తుతానికి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మనకి అందరూ స్టేబుల్గానే ఉన్నారండి. వచ్చిన మోడరేట్ కండిషన్స్లోనే వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా రికవరీ అయ్యారండి, హ్యాపీగా వెళ్ళారు ఇంటికి. ఈ మిగతా వాళ్ళు కూడా ఎవరికి సీరియస్ కండిషన్ అయితే ఎవరు రావలేదు. రెఫర్ పంపించాల్సిన సిచ్యువేషన్ రాలేదు. ముందుగానే రెస్పాన్స్ అది సరిగ్గా చూసుకున్నాము. తగిన మందులన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నామండి. ఎంతమంది జాయిన్ అయ్యారు సార్ ఇప్పటి వరకు? ఎన్ని రోజుల నుండి ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు? ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఎంతమంది చికిత్స పొందుతున్నారు? ప్రస్తుతానికి మన దగ్గర టోటల్గా 14వ తారీఖు నుంచి మొదలైనాయండి. ఆ రోజు హోలీ రోజు నుంచి మొదలైనవి కేసెస్. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఒక 35 కేసెస్ దాకా వచ్చినాయండి. అందులో ఒక 25 మెంబర్స్ వరకు రికవరీ అయ్యి ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఒక 10 మంది దాకా మనకి అబ్జర్వేషన్లో ఉన్నారండి. అందరూ కూడా రికవరీ అయ్యే స్టేజ్లోనే ఉన్నారండి. ఓకే. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ గోపాలపురం సిహెచ్సిలో చికిత్స అయితే అందిస్తున్నారు. అందరూ వివరాలు రాసుకుంటున్నారు. ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారని చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. పొగాకు బ్యారన్ల దగ్గర పనిచేయడానికి వచ్చిన వారు వీరంతా చెప్తున్నారు. సో వైద్య సహాయం అయితే అందిస్తున్నాం అంటున్నారు. అమ్మ, ఏంటి, ఏమైంది? ఎన్ని రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు? ఆ కొట్టులోకి వెళ్ళి కానించానండి. పొగాకు కొట్లు అండి. 3 రోజుల నుంచి అండి. వాంతులు, విరోచనాలు, జ్వరం అండి. వైద్యం బాగానే అందిస్తున్నారా?
ఇప్పుడే వచ్చామండి, ఇగో శనాలు పెట్టారండి, బాగానే చూస్తున్నారండి. బాగా చూస్తున్నారా? ఓకే. అయితే మనం చూసిన ఇక్కడ ఆసుపత్రిలో సుమారుగా ఇప్పటివరకు 50 నుండి 60 మంది వరకు జాయిన్ అయ్యారు. అందరూ కూడా క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారని చెప్తున్నారు. మరి కొంతమందికి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న 10-15 మందికి ఇప్పటికీ చికిత్స అందిస్తున్నాం. అందరూ కూడా కొంత డిహైడ్రేషన్ అట్లాగే సెలైన్లు పెడుతున్నాం అని చెప్తున్నారు. అమ్మ ఏంటి సేమ్ ప్రాబ్లం, ఏంటి ఇబ్బంది పెద్ద ఆయనకి? ఇదండి ఈ రోషనాలు వాంతులు ఎప్పుడు వచ్చారు హాస్పిటల్కి? ఇందాక వచ్చామండి. అంటే నిన్న నుంచి అవుతున్నాయండి సార్. ఈ ఊళ్ళో దాటలు చేసి చూపించాం, తగ్గలేదండి. తగ్గకపోతే ఆటో కట్టించుకుని తీసుకొచ్చామండి. ఏ ఊరు మీది? వెంకటాయపాలెం అండి. ఏం పని చేస్తారు పెద్ద ఆయన? ఏం చేయలేడండి ముసలాయనండి, తిరగలేడు. ఇంకా పింఛనీ మీదే బతుకుతున్నాం అంతే. బాగానే మరి ఇక్కడ బాగానే చూస్తున్నారా? బాగానే చూస్తున్నారండి, బాగానే ఈ రోషనాలు బాబు బాగా చెప్తారు. ఎందుకు పొగా గోడౌన్లోకి వెళ్తావు నువ్వేమన్నా? వెళ్ళండి బాబు, ఇక అయిపోయిందండి నా పని. ఇంకంతే ఖాళీగా ఉంటుంది. ఏ ఊరు మీది? వెంకటాపాలెం బాబు. ఏం పేరు నీది? కాసన్ కృష్ణ. ఇప్పుడు బాగానే ఉందా? బాగానే ఉంది బాబు. అయితే మొత్తం మీద చూసుకుంటే గోపాలపురం మండలానికి సంబంధించి ఇప్పటికే శానిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. బహిరంగ మల విసర్జన చేయొద్దు అంటూ కూడా ఊర్లో గ్రామాల్లో ఇప్పటికే పంచాయతీ ద్వారా టముకు వేస్తున్నారు. ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలి, కాచిన వేడి నీటిని తాగాలంటూ కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ సహకరించాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ గోపాలపురం సిఎస్సికి సంబంధించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది జరిగితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసామంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, గోపాలపురం నుండి.